మంత్రిగా పొలిటికల్ బాంబులు పేరుతాయంటూ సెటైర్లు వేస్తున్న కాంగ్రెస్ నేతలకు సొంత పార్టీకి చెందిన అన్ని హంగులున్న బలమైన నేత, ఆర్థికంగా సామాజికంగా ప్రజాభిమానం ఉన్న నాయకుడు తనకు మంత్రి పదవి రాకపోతే పొలిటికల్ బాంబులు పేరుస్తారని భయపడుతున్నారట. అసెంబ్లీ సమావేశాల్లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు వస్తుండగా ఈసారి తనకు కేబినెట్ లో చోటు కల్పించకపోతే తనను అడ్డుకున్న వారిపై ఎలా విరుచుకుపడతారో అనే సందేహాలతో సతమతమవుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మంత్రి పదవి కోసం సంధిస్తున్న బాణాలేంటి? తెలంగాణలో రెండో విడత కేబినెట్ విస్తరణపై సంవత్సర కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తుంది. తొలి ఏడాది వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం రేసులో ఉన్న నేతలు అమాత్య పదవిపై గంపెడాసలు పెట్టుకున్నారు. అధిష్టానం కాలయాపనతో కళ్ళు కాయలు కాస్తున్నాయి. కొందరికైతే తెర వెనుక ఈక్వేషన్స్ మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి. మంత్రి పదవికి అన్ని అర్హతలున్నా ఏదో ఒక చిన్న కారణాన్ని చూపి చివరి నిమిషంలో అడ్డుకట్ట వేస్తారేమోనన్న సందేహాలు వెంటాడుతున్నట్లు టాక్. క్యాస్ట్, లోకల్ ఈక్వేషన్స్ కు తోడు కొందరు సీనియర్లు సృష్టిస్తున్న అడ్డంకులు ఆశావాహులను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతలకు సామాజిక సమీకరణాలు సమస్యగా మారాయన్న టాక్ వినిపిస్తోంది. ఆ సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుండి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయన చేరేటప్పుడు ఢిల్లీ పెద్దలు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని టాక్. ఊహించినట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. అయితే రేవంత్ కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చోటు దక్కింది. తొలి విస్తరణ టైంలోనే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే తప్పకుండా మంత్రి పదవి నీకే ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అధిష్టాన దూతలు సైతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి స్పష్టమైన హామీ ఇచ్చారని సమాచారం. సీఎం రేవంత్ హైకమాండ్ హామీలతో రాజగోపాల్ రెడ్డి అన్ని తానై భువనగిరి ఎంపీ సీటును గెలిపించారు. ఫలితాలపై హైకమాండ్ కూడా సంతృప్తి చెంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ ఉన్న లీడర్ అని కితాబిచ్చినట్లు టాక్. రాజగోపాల్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారని టాక్. అందుకే పాలిటిక్స్ లో రాజగోపాల్ ఓ బ్రాండ్ అనే ముద్ర ఉంది. అయితే కొందరు సీనియర్లు ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కకుండా చేసేందుకు శకుని పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్కిల్లో టాక్ జరుగుతోంది. పార్టీ సీనియర్లతో పాటు రేవంత్ కూడా అడ్డు తగులుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఫీల్ అయిపోతున్నారట. కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం కమిట్ అయిందట. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందంటున్నారు. ఇక రెండో పదవి రామ్మోహన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నారట. అయితే అధిష్టానం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్. తన పదవికి సీనియర్లు అడ్డు తగులుతున్నారని గుర్తించిన రాజగోపాల్ ఢిల్లీలో బలంగా లాబియింగ్ మొదలుపెట్టారని సమాచారం. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు రాజగోపాల్ రెడీ అయినట్లు టాక్. మాట ఇచ్చి మర్చిపోతే ఎలాగని అధిష్టాన పెద్దల్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారట రాజగోపాల్ రెడ్డి. పార్టీ గెలుపు కోసం కష్టపడి పోరాడితే హ్యాండ్ ఇచ్చేలా వ్యవహరిస్తుండడంపై అగ్రనాయకత్వం వద్ద కాస్త ఘాటుగానే ఫైర్ అయ్యారట. మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ సీనియర్లకు కొరకరాని కొయ్యగా మారతారని అనుమానంతో కొందరు అడ్డుకాలు వేస్తున్నారని ఆయన వర్గం వాదిస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడంతో ముందు ముందు ఎక్కడ సీఎం కుర్చీపై కన్నేస్తారోనని రేవంత్ వర్గం ఆందోళన చెందుతోందట. అందుకే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ అండ్ టీం స్కెచ్ వేస్తున్నారని టాక్. రేవంత్ టీం ని మరో భయం కూడా వెంటాడుతోందట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారట. రాజగోపాల్ గత చరిత్ర హడలెత్తిస్తోందట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోరాడిన తీరు సంచలనం సృష్టించింది. ఈ అనుభవాలే రేవంత్ టీం ని కలవర పెడుతున్నాయని టాక్.
మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి విసిరే పొలిటికల్ బాంబుతో తెలంగాణ పాలిటిక్స్ షేక్ చేస్తాయన్న భయం కాంగ్రెస్ సీనియర్లలో కనిపిస్తోందట. హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించే విషయంలో సానుకూలంగానే ఉన్నా సీనియర్ల అభ్యంతరాలతోనే నానుస్తోందని ఢిల్లీ లెవెల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాలలోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి పాలనపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు దక్కాయి. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. దీంతో ఒకే కుటుంబం నుండి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మాటకు హైకమాండ్ కట్టబడుతుందా? ఒకవేళ హైకమాండ్ హ్యాండ్ ఇస్తే రాజగోపాల్ రెడ్డి విసిరే బాంబులు ఎవరి మీద పడతాయన్నది హాట్ టాపిక్ గా మారింది.